వాక్యాన్ని చదువుకుంటా, చదవండి. మూల వాక్యం చదువుకుంటాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 18 వచ్చి చదువుదాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలై ఉన్నవి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పాలి బ్యూటిఫుల్ ఫెస్టివల్స్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎటువంటి పండుగలు అంటాయి ఇవి? బ్యూటిఫుల్ ఫెస్టివల్స్. ఈ లోకంలో ఫెస్టివల్స్ వస్తే మన ముఖాన్ని బ్యూటిఫుల్ చేస్తాయి. బ్యూటీ పార్లర్ చుట్టూ వెళ్ళి మన ముఖాన్ని బ్యూటిఫుల్ చేసుకుంటాం. కానీ దేవుని బ్యూటిఫుల్ ఫెస్టివల్ వస్తే నీ అంతరంగం దేవుని ఎదుట బ్యూటిఫుల్గా మార్చబడిపోతున్నది. నీ భవిష్యత్ బ్యూటిఫుల్గా మార్చబడబోతున్నది. నీ రాబోతున్న తరముల జీవితం బ్యూటిఫుల్గా మార్చబడబోతున్నది. ఈ బ్యూటిఫుల్ ఫెస్టివల్ నువ్వు మాత్రమే కాదు, నీ ద్వారా నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, 4 తరములు దేవుడు బ్యూటిఫుల్గా మార్చబోతున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా మాయపరుస్తారు. ఒక వ్యక్తి దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను బట్టి 1000 తరాలు నేను కనికరించబోతున్నాను. అబ్రహామా, నిన్ను బట్టి 1000 తరాలు నేను కనికరించబోతున్నాను, 1000 తరాలకు నేను ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను చెబుతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎన్నో దినానికి వచ్చామని చెప్పండి? 13వ దినానికి వచ్చేసాం. ఆమేన్ హల్లెలూయా. 12 దినములు 12 రకములైనటువంటి ఆత్మ ఫలములతో, వరములతో దేవుడు, ఆత్మీయ మర్మలతో దేవుడు మనల్ని పోషించాడు. ఈ రోజున 13వ దినానికి వచ్చేసాం. ఈ 13వ దినాన్ని దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒకసారి ఉపవాస ప్రార్థన జరిగింది. యేసు ప్రభువే స్వయంగా ఉపవాస ప్రార్థన పెట్టాడు. 3 రోజుల వరకు జనాలు కదలకుండా అక్కడే కూర్చున్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. సో అంతకుమించి స్త్రీలు ఉన్నారు, అంతకుమించి పిల్లలు ఉన్నారు. సో దేవుని బిడ్డ అందరూ దాదాపుగా ఒక 20-25,000 మంది కూర్చొని ఉంటారేమో అనుకుంటున్నాను నేను. సో అంతమంది ప్రజలు అక్కడ కూటంలో కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు 3 రోజులు ధారాళంగా మాట్లాడారు. మనం చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 వచ్చి చదువుకుంటాం. చదవండి. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 15 and verse 32 నుంచి మనం చదువుకుందాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియూ లేదు, తినడానికి ఏమీ లేదు. కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో వేయకుండా నాకు మనసు లేదని, వాడిని పంపేయాలంటే నాకు మనసు లేదు అని చెప్పాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి. ఉపవాసముతో 3 దినాలు ఉన్న వ్యక్తులను ఖాళీగా పంపటం ఇష్టం లేదు దేవునికి. కాబట్టి అంటున్నాడు, మీరేదైనా వారికి పెట్టండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఇక్కడ కనికరపడ్డాడు. ఆమేన్. ఎవరిని చూసి కనికరపడ్డాడు? ఊర్లో మరీగా తిని మనసులో పడుకోవడం మీద కనికరపడ్డాడు. ఎవరి మీద కనికరపడ్డాడు? అక్కడ కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళ మీద కనికరపడ్డాడు. చెప్పలు కూడా బిగ్గరగా దేవుని మహిమపరుస్తారు. చాలా మంది అంటారు, నా కష్టాలు ప్రభువుకు తెలియదా, నా శ్రమలు దేవుడికి తెలియదా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయో దేవుడికి తెలియదా, నన్ను సృష్టించే వాడికి తెలియదా నాకు ఎన్ని బాధలు ఉన్నాయో. చాలా మంది అనుకొని ఇంటికాడ తాపిగా కూర్చొని ఉన్నారు. కానీ కొంతమంది అయితే ఉపవాస ప్రార్థనకు వచ్చారు. అయితే వారిని చూసి దేవుడు కనికరపడుతున్నాడు. చెప్పాలి గట్టిగా. ఆయన కనికరము మనిషి జీవితాన్ని పెంట కుప్పలో నుంచి పైకి వ్యక్తి రాజులతో కూర్చోబెట్టగలుగుతుంది. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుపై కనికరము చూసి దేవుడు అతన్ని చక్రవర్తిగా మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వేశ్య కుమారుడిగా ముద్ర వేయబడినటువంటి యెఫ్తాను చూసి కనికరపడి ఆయన అతన్ని న్యాయాధిపతిగా మార్చుకున్నాడు. దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతడు ఊహించినటువంటి, ఎన్నడూ తలంచనటువంటి ఉన్నత శిఖరానికి ఆయన తీసుకొని పోబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. అందుకే దేవాని కనికరం మా మీద రావాలి నాయన, మా మీద మీ కనికరము రావాలి నాయన, మీ కృప రావాలి నాయన, మీ దయ రావాలి నాయన, మీ ఆదరణ రావాలి ప్రభు.
ప్రభువా. ఎస్తేరుపై కనికరపడి మహారాణిగా చేశాడు. మొర్దెకైపై కనికరపడి ఆయన మరి ప్రధానమంత్రిగా మార్చాడు. పనికి రానటువంటి వారిని తీసుకొని పోయి ప్రధానమైన స్థానాల్లో కూర్చోబెట్టాడు. అది ఆయన కృప, ఆయన కారుణ్యము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రజలను చూసి కనికరపడ్డాడు. ఈరోజు నిశ్చయంగా చెబుతున్నాను, నీవు ఇక్కడ కూర్చున్న నిన్ను, లైవ్ లో కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్కరిని, మీ అందరినీ ఈ రాత్రి దేవుడు కనికరముతో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కఠినమైన అవసరాలు దేవుడికి తెలుసు, మీ కఠినమైన పరిస్థితులు దేవుడికి తెలుసు, మీ కఠినమైన వేదనలు ప్రభువుకు తెలుసు, మీ కఠినమైనటువంటి రోదనలు ప్రభువుకు తెలుసు. ఆయన కనికర పడితే మీ కఠినమైన పరిస్థితులన్నీ కూడా కరిగిపోబోతున్నాయి. దేవుడు తన కృపతో నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద కనికర పడ్డాడంటే అక్కడ ఉపవాసం ఉండి ఆకలి దప్పికలు మర్చిపోయి దేవుని మాట కొరకు కనిపెడుతున్న ప్రజల మీద ఆయన కనికరం దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏం చేశాడంట? కనికరపడి అంటున్నాడు, వారు దారిలో మూర్ఛపోవుదురేమో అంటున్నాడు. అంటే దేవుడికి మూర్ఛపోయి కింద పడిపోవటం ఇష్టం లేదు. ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఒట్టి చేతులతో పంపిస్తే, ఒట్టి చేతులు పంపిస్తుంటే, ఒకవేళ దారిలో నువ్వు ఇంకేం దేవుళ్ళే ఉపవాసం ప్రార్థన చేసి నాకేం జరగలేదు, ఇంకేం దేవుళ్ళే నాకు అద్భుతం జరగలేదని ఒకవేళ ఆత్మలో సొమ్మసిల్లిపోతావేమో, ఒకవేళ ఆత్మలో కృంగిపోతావేమో, ఒకవేళ ఆత్మలో బలహీన పడిపోతావేమోనని ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? సొమ్మసిల్లిపోయటానికి ఇష్టపడటం లేదు, నీ ఆత్మను ఉత్తేజింపజేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను ఒక విషయం రహస్యం చెప్తాను మీకు. ఏంటో తెలుసా? దేవుణ్ణి కిందికి తీసుకొచ్చే, దేవుని ఆశీర్వాదాన్ని కిందికి తీసుకొచ్చే ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? మనిషి జీవితంలో, మనిషి చేతిలో దేవుని కదిలించేటువంటి ఆయుధం ఏంటో తెలుసా? దేవుని కనికరంతో నింపి కిందికి తీసుకొచ్చే ఆయుధం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటది? ప్రార్థన. ప్రార్థన ఆయుధం అయితే ఉపవాస ప్రార్థన ఇంకా అంతకంటే గొప్ప ఆయుధం. చెప్పాలి గట్టిగా ఆమేన్. నీ జీవితంలో ఏదైనా దేవుడి నుంచి పొందాలి అంటే ఖచ్చితంగా నీకున్న ఒకే ఒక అవకాశం, నీకున్న ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక అవకాశం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. చెప్పండి అందరూ, చెప్పండి గట్టి. ఏంటి నీ ఆ సమస్య తీరే మార్గం ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఎంతమంది దేవుడు మీ జీవితంలో దిగి రావాలి, కార్యం చేయాలి ఆశపడుతున్నారు? ఎంతమంది అంటే నా జీవితంలో దేవుడు దిగి రావాలి, కార్యం చేయాలి ఖచ్చితంగా చెబుతున్నాను. 100% నీ ఉపవాస దినములను దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ కన్నీటి బిందువులను లెక్క పెడుతున్నాడు ఆయన. నీ నిట్టూర్పులను లెక్క పెడుతున్నాడు ఆయన. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసను లెక్క పెడుతున్నాడు ఆయన. నీ మూలుగును లెక్క పెడుతున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను కానీ కార్యం చేయకపోతే సోలిపోతారేమో, ఇప్పుడు నేను కార్యం చేయకపోతే మధ్యలో వాళ్ళు ఆత్మలో నలిగిపోతారేమో, అందుకే వారిని మాత్రం ఉపవాసంతో నేను పంపదలుచుకోలేదు, వారిని తృప్తిపరచాలనుకుంటున్నాను నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వారిని తృప్తి పరచాలని ఆశపడుతున్న దేవుడు వారి కోసం ఆయన చాలా ఆతృత పడుతున్నాడు. అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? చదవండి మీరు కావాలంటే. అయ్యా, ఇది అరణ్య ప్రదేశము. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహంను తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. జన సమూహం తృప్తిపరచడానికి కావలసిన అరణ్యములో కావలసిన రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ షాపులు లేవు, ఇక్కడ అంగళ్ళు లేవు, ఇక్కడ ఆహారం దొరకదు. ఇది ఊరికి చాలా దూరంగా ఉంది. ఇది అరణ్యం. మొట్టమొదటి ఏం చెప్తున్నారు వాళ్ళు? దిస్ ఇస్ ద ఫారెస్ట్, దిస్ ఇస్ ద విల్డర్నెస్. ఇది అరణ్యం, ఇక్కడ ఆహారం లేదు అని చెబుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అరణ్యం అయ్యేది, ఎడారయ్యేది, ఏమయ్యేది, చవిటి పర్ర అయ్యేది, నిస్సారమైన భూమి అయ్యేది, ఏదైనా కానివ్వండి. ఈ రోజు ఉపవాసం నా బిడ్డలు మాత్రం ఒట్టి చేతులు నేను పంపటాన్ని నేను ఇష్టపడట్లేదు, వాళ్ళ మీద కనికర పడుతున్నాను అంటున్నాడు. చప్పుడు కూడా బిక్కరగా నేను మహిమపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఒక అరణ్యంలో నువ్వు కూర్చునున్నావేమో, ఎడారిలో కూర్చునున్నావేమో, ఆశీర్వాదం నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కూర్చునున్నావేమో, నిట్టూర్పులతో కూర్చునున్నావేమో, మూలుగుతో కూర్చునున్నావేమో. అయ్యో, అవసరం చాలా పెద్దది, నా దగ్గర ఉంది చాలా చిన్నది. దేవుడు అడిగాడు, మీ దగ్గర ఏముందో చెప్పండి అయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఏముందయ్యా? 5 రొట్టెలు 2 చేపలు. కొన్ని చేపలు ఉన్నాయి, ఒక 2-4 రొట్టెలు ఉన్నాయి, అంతేనయ్యా. జనము చూస్తే చాలా పెద్ద జనం, వీరికి చాలదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం,
అయ్యో ఇల్లు కట్టాలంటే 25 లక్షలు అవుతుంది, నా దగ్గర 5 లక్షలే ఉందే. బిడ్డ పెళ్లి చేయాలంటే 20 లక్షలు అవుతుంది, నా దగ్గర 2 లక్షలే ఉందే. చాలదు పెళ్లికి, చాలదు ఇల్లు కట్టడానికి, చాలదు కుటుంబాన్ని పోషించుకోవడానికి జీతం, చాలదు కుటుంబంలో బిడ్డలను చదివించుకోవడానికి ఈ డబ్బులు చాలవు. ఒకవేళ నీ దగ్గర ఉంది చాలా తక్కువ, నీ అవసరం చాలా ఎక్కువై ఉండొచ్చు, నీ చేతిలో చాలా తక్కువ, నీ చుట్టూన్నటువంటి సమస్యలు ఎక్కువై ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ రోజున ఎట్టి పరిస్థితుల వల్లనే నేను వట్టి చేతితో పంపను, వారికి ఆహారం పెట్టి తృప్తి పరిచే పంపుతాను నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అవసరాల మధ్యలో కొట్టిమిట్టాడుతున్నావేమో, నువ్వు భయంకరమైన అవసరాలు కేకలు వేస్తున్నాయేమో. చుట్టూన్నటువంటి వాళ్ళందరూ ఇది అరణ్యం, ఇది అరణ్యం, ఇది అరణ్యం, ఇక ఇది బాగుపడదు, దీంట్లో అద్భుతాలు జరగవు, దీంట్లో ఆహారం రాదు అంటూ ఒకవేళ ప్రజలందరూ నీ చుట్టూన్న వాళ్ళంతా నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నారేమో. ఈ అరణ్యం ఫలించదు, ఈ ఎడారి ఫలించదు, ఈ అరణ్యం పుష్పించదు అంటూ ఒకవేళ నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, పడిపోయిన నీ గుడారాన్ని చూసి, పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని చూసి, పడిపోయిన నీ ఆర్థిక స్థితిని చూసి, పడిపోయినటువంటి నీ జాబును చూసి ప్రజలు అంటున్నారేమో ఇక ఇది అడివైపోయింది, ఇది తిరిగి పుష్పించదు అని. మీకు ఒక మంచి వాగ్దానం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 35 and verse 1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె కస్తూరి పుష్పములు పూయెను, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నువ్వు అనుకొని వచ్చావేమో నా బ్రతుకు ఇక ఫలించదు, నా జీవితంలో పువ్వులు రావు, ఇక నా జీవితంలో సుగంధ పరిమళాలు లేవు, నా బ్రతుకు మోడుబారిపోయినట్టే, నా జీవితం మోడుబారిపోయినట్టే అని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున దేవుడు తన కనికరపు వర్షాన్ని కురిపించబోతున్నాడు ఈ రోజున నీ జీవితంలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ మోడులు చిగురింప చేయబోతూ ఉన్నాడు, నీ మోడులు తిరిగి పుష్పించున్నట్లుగా, తిరిగి ఫలించున్నట్లుగా వాటిని దేవుడు మరలా కట్టబోతున్నాడు. తన కనికరముతో ఆయన నీటిని కట్టి ఫలింప చేయబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ రోజున? ఎస్ లార్డ్, నీ కనికరం నాకు కావాలి, నేను తిరిగి ఫలించాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరూ ఈ ప్రాంతం చూసి అంటున్నాడు ఇది అరణ్యం. శిష్యులు అంటున్నారు అయ్యా ఇది అరణ్యం, అయ్యా ఇక్కడ ఫలించడం కుదరదు, ఇక్కడ ఫలములు రావు, ఇక్కడ ఫలములు రావయ్యా. కానీ దేవుడు అంటున్నాడు నో, ఈ అరణ్యము ఆహార స్థలముగా మార్చబడాలి, ఈ అరణ్యము విందుశాలగా మార్చబడాలి. నేను గోదావరి ప్రాంతంలో ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ధవళేశ్వరంలో. సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి ఒక బ్రిటిష్ జనరల్ అక్కడ ఒక బ్రిడ్జిని స్థాపించారు. అంతకుముందు అదంతా కూడా వరదలు వచ్చి కొట్టుకొని పోతుండేది. ఊర్లు ఖాళీ చేసి ప్రజలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు. అయితే ప్రభా దేవుని బిడ్డ అట్లాంటి ప్రాంతంలో ఈయన బ్రిటిష్ జనరల్గా ఉంటూ ఆ ప్రాంతంలో ఏ విధంగా చేతనైనా ప్రజల ప్రాణాలు కాపాడాలని, అయ్యో ఇంతమంది ప్రజలు నాశనం అయిపోతున్నారు, కొట్టుకొని పోతున్నారు, సముద్రంలో కలిసిపోతున్నారు, పొలాలు కొట్టుకొని పోతున్నాయి, వీళ్ళకి నేను ఏం చేయాలని ఆలోచించి ప్రార్థన చేసి అప్పుడు ఆయన బ్రిడ్జి కట్టాలని నిర్ణయించుకున్నాడు. సో ఆ బ్రిడ్జి కడుతున్నప్పుడు 1850 ముగించబడింది. అది 45 నుంచి 57 మధ్యలో కట్టారు దాన్ని 1800 సంవత్సరంలో. అయితే ఆ బ్రిడ్జి కట్టిన తరువాత ఇప్పుడు చూస్తే ఒకప్పుడు అది ప్రమాదాల స్థలము, ఒకప్పుడు అది కొట్టుకొని పోయే స్థలము, ఒకప్పుడు అది మరణ మృదంగం, మరణ కోపం. ఎప్పుడు వరదొస్తుందో, ఎప్పుడు ప్రజలు కొట్టుకొని పోతారో, కరువు ఏలుబడి చేస్తూ ఉన్నది, భయంకరమైన కరువు ఏలుబడి చేస్తూ ఉన్నది. కానీ బ్రిడ్జి కట్టిన తర్వాత ఇప్పుడు రత్న రాసులు పండుతున్నాయి. ఆ మట్టిని తీసుకుపోయి ప్రపంచ దేశాలు ఎన్ని ల్యాబొరేటరీ పంపించి చూస్తే ఆ మట్టి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదని రుజువయిందంట. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. అంత సారవంతమైనటువంటి మట్టిగా ఆ మట్టి మార్చబడింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సారము కొట్టుకొని పోయి నిస్సారమైనటువంటి భూమి
భూమిని దేవుడు ఏం చేశాడంటే సారవంతంగా మార్చాడు. ఈ రోజున భూతల స్వర్గముగా ఆ ప్రాంతం చెప్పబడుతూ ఉన్నది. భూతల స్వర్గముగా గోదావరి జిల్లాలు పలకబడుతున్నాయి. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అరణ్య ప్రాంతము, కరువు సీమ, ఇప్పుడు దేవుని బిడ్డలు చేసిన పనిని బట్టి, వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ రోజున ఆ పొలాలు ఎలా మార్చబడ్డాయి అంటే మరి కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలుగా మార్చబడ్డాయి. అక్కడ ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎన్ని రకాల పరిశ్రమలు దేవుడు ఇచ్చాడు, ఎన్ని రకాలుగా దేవుడు ఆస్వాదించాడు, అద్భుతంగా దేవుడు నడిపించాడు, ఆశ్చర్యకరంగా చేశాడు. ఈరోజు ఒకవేళ చవిటి పర్రగాని జీవితం ఉందేమో, ఎడారి ప్రాంతంగా ఉందేమో, ఎవరు ప్రేమించలేని నిస్సారమైనటువంటి ఎడారిగా ఉందేమో, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రాంతమును నేను ఆహార స్థలముగా చేయబోతూ ఉన్నాను. ఆ 5 రొట్టెలు 2 చేపల చేత తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, కళ్ళెత్తాడు, ప్రార్థన చేశాడు, అంటున్నాడు అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా. అందరూ పంక్తులుగా కూర్చున్నారు, భోజనం చేయడం మొదలు పెట్టేశారు. ఆ స్థలం ఒక విందు స్థలంగా మార్చాడు దేవుడు. దావీదు అంటారు 23వ కీర్తనలో అంటాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు విందును, చెప్పాలి, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు విందును సిద్ధపరచి ఉంచి ఉన్నావు. ఎంతమందికి కావాలి శత్రువుల ఎదుట నీకు విందు? ఎంతమందికి కావాలి? ప్రభువా, ఒకప్పుడు నా యొక్క జీవితాన్ని చూసి అనేక మంది ఎగతాళి చేశాడు, నా యొక్క భోజలేని స్థితిని చూసి. కానీ నన్ను ఏ విధంగా మార్చగలవు నువ్వు అంటే విందు భోజనం చేసేవాడిగా మార్చగలవు. అది ఎక్కడా? ఎవరు ఎగతాళి చేశారో వారి ముందే నాకు విందును సిద్ధపరచగలవు తండ్రి. నేను చెప్పాను ఎప్పుడు కూడా, నువ్వు మాట్లాడే మాట ఇప్పుడు నీ పిల్లలు ఎదురుగా వచ్చి డాడీ నాకు పలాంది కావాలంటే నువ్వేం చేస్తావు? వరా అంటావా? డాడీ నాకు పలాంది కావాలి డాడీ అంటే ఏం చేస్తారు మీరు? ఎట్లయినా సరే తెచ్చివ్వటానికి, మీరు కష్టపడటానికి, ఇంకొంచెం ఎక్కువ టైం ఓవర్ టైం చేయడానికి మీ చేతులు కదిలిస్తారు. డాడీ పలానా అత్యవసరం డాడీ అంటే దాన్ని చేయడానికి మీరు ఎంతైనా ప్రయాసపడతారు. ఒక తండ్రిగా ఒక 70 సంవత్సరాలు ఉంటావేమో, ఒక 80 సంవత్సరాలు ఉంటావేమో, ఈ తండ్రికి ఇంత ఆప్యాయత ఉంటే, సాధించాలని ఇవ్వాలన్నటువంటి తపన ఉంటే, యుగ యుగాలు ఉండేటువంటి తండ్రికి ఎంత తపన ఉండాలి? ఇంకా ఉంటుందా లేదా తపన దేవుడికి? అడగటం నీ వంతు, అడిగిన దాన్ని ఇవ్వటం దేవుని వంతు. సో అందుకే ఈరోజు మనం అడగటం నేర్చుకోవాలి దేవుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు. చాలామందికి మనుషుల దగ్గర అడిగి 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 దేవుని అడగటం మర్చిపోతున్నారు. అందువల్ల అవమానం, దుఃఖం, బాధ, శాపం తప్ప ఆశీర్వాదం రావట్లేదు మన జీవితంలో. దేవుని బిడ్డ అక్కడ అరణ్యం అని చెప్పారు ఆ స్థలాన్ని ప్రజలు చూసి. కానీ అరణ్య ప్రదేశాన్ని దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, విందుశాలగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తెచ్చి చేతిలో పట్టుకుని అన్నారు, అయ్యా ఇది కొంచెం ఆహారమే, 5 రొట్టెలు 2 చేపలు అయ్యా, ఇంతమంది పురుషులకి ఎలా సరిపోతుంది? నువ్వు కూడా అనుకుంటున్నావు ఈ రోజున నాకు 25 లక్షలు కావాలి ఇల్లు కట్టాలంటే, కానీ నా దగ్గర 5 లక్షలే ఉన్నది. నా పిల్లల్ని చదివించాలంటే నాకు 50,000 కావాలి, కానీ 5 రూపాయలే ఉంది నా దగ్గర. నా బిడ్డ పెళ్లి చేయాలంటే 20 లక్షలు కావాలి, కానీ నా దగ్గర 20 రూపాయలే ఉంది. ఎలా? ఇంత కొద్ది ఎలా చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ మదన పడిపోతూ ఉన్నావేమో, దుఃఖపడిపోతూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, అది ఆయన చేతిలో పెట్టినప్పుడు, నీ జీవితాన్ని దేవుని చేతికి అర్పించినప్పుడు, నీ అవసరాన్ని దేవునికి అర్పించినప్పుడు, నీ అవసరాన్ని ఉపవాసంలో దేవునికి చెప్పినప్పుడు, నీ దుఃఖాన్ని దేవునికి చెప్పినప్పుడు, నీ యాతనను దేవునికి చెప్పినప్పుడు, ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ మొర్ర, నీ మూలుగు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ రోదన, ఆ మూగ వేదన ఎవరికి అర్థమవుతుందో తెలుసా? నీ దేవునికి అర్థమవుతుంది. వాటిని చేయటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, వాటిని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, వాటిని జరిగించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన హస్తానికి తక్కువైంది ఏదీ లేదు, ఆయన ఇవ్వలేని ఆశీర్వాదం ఏదీ లేదు, ఆయన ఇవ్వలేని బహుమానం ఏదీ లేదు, ఆయన ఎక్కించలేని స్థలం ఏదీ లేదు, ఆయన ఇవ్వలేని ఘనత ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగల సమర్థుడు, నీ జీవితం అద్భుతం చేయగల సమర్థుడు ఆయన. ఆ జనమంతా కూడా 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించారు. మూలుగుతూ స్వరమెత్తి దేవుని స్తుతించారు, ఆరాధించారు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసు దేవుని బిడ్డ, వారి మూగ వేదన దేవుని తెలుసు అంటున్నాడు, ఇవాళ నేను ఒట్టి చేతితో పంపించను, వీళ్ళ ఒట్టి చేతితో పంపను, వీళ్ళను నేను ఒట్టి చేతితో పంపను, పొరపాటును కూడా వీరిని తృప్తిపరిచి పంపుతాను నేను. ప్రార్థించిన వారిని బైబిల్లో ఎక్కడ ఒట్టి చేతితో పంపలేదు దేవుడు. షిలోహు ప్రార్థన మందిరం గురించి మనకు బాగా తెలుసు, హన్నా జీవితంలో జరిగినట్టు సన్నివేశం మనకు బాగా తెలుసు. షిలోహు ప్రార్థన మందిరం ఎటువంటిది మనకు తెలుసు. షిలోహు అంటే అర్థం ఏంటి అంటే ద ప్లేస్ ఆఫ్ పీస్,
సమాధాన స్థలము అని అర్థం. కానీ అక్కడ సమాధానం లేదు. ఆ స్థలంలో దేవుడు మాట్లాడడం మానేశారు. ఎందుకు? అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఆరాధించేవారు లేరు, ఆహారం కోసం కొట్టుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం కొట్టుకునేవాళ్ళు. ఏ నువ్వు గొప్ప, నేను గొప్ప. దేవుడు ఏం చెప్పాడు? గొప్పలు కావాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి. మీలో గొప్పోడు కావాలంటే నీవు తగ్గించుకో, నువ్వు మోకరించు అన్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్పవాడు కావాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఎవరు మోకరించి దేవుని అడుగుతారో వాళ్ళు అడగకుండా దేవుడు ఇచ్చిస్తాడు వాళ్ళని. చెప్పాలి గట్టిగా. నిజం చెప్తున్నా నేను. శిష్యులు అదే పోట్లాడుకుంటూ అదే చెప్పాడు. రే నువ్వు పెద్దోడు కావాలనుకుంటున్నావా, గొప్పోడు కావాలనుకుంటున్నావా, ఎయ్యి మోకాళ్ళు ఎయ్యి, తగ్గించుకో, నువ్వు తగ్గించుకో, నేను హెచ్చిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 100% నేను చెబుతున్నాను. తగ్గించుకున్న ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. తను సమర్పించుకున్న ప్రార్థనలో విజ్ఞాపన చేసే ఏ వ్యక్తిని దేవుడు దాటిపోడు. దేవునికి కొన్ని చేతగావు. దేవుడు చాలా గొప్ప దేవుడు, అన్ని చేయగల సమర్థుడు. కానీ కొన్ని చేయటం ఆయనకు చేత కాదు. కొన్ని విషయాల్లో చాలా సామర్థ్యం లేనటువంటి దేవుడు ఆయన. కొన్ని చేయలేడు. ఏంటో తెలుసా? అబద్ధం ఆడటం చేత కాదు ఆయనకి. చెప్పలు కూడా బిగ్గర కదా మాయపరుస్తా. యథార్థవంతుడు దాటిపోవడం చేత కాదు ఆయనకి. చెప్పాలి గట్టిగా. ఆడిన మాట, ఇస్తానని చెప్పిన మాట చేయకుండా దాటిపోవడం ఆయన చేత కాదు. యాకోబుని దాటిపోలేకపోయాడు దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నిన్ను దీవిస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు దాటిపోవడం చేతగాక ఆయన చేత అట్టే కూర్చొని ఉన్నాడు. తెల్లవారులు పెనుగులాడుతున్నా కానీ వెళ్ళలేకపోయాడు ఆయన. దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నువ్వు పెనుగులాడితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పొర్రపాటును కూడా దాటిపోలేడు. చెప్పాలి గట్టిగా. తండ్రి అని పిలిచిన వెంటనే నీ దగ్గర ఉండటానికి ఆయన 24 గంటలు ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీతో బ్రతుకు కాలం అంతా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా. ఎవరు విడిచినా, ఎవరు మరచినా నీతో ఉండటానికి ఆయన దివారాత్రులు 24 గంటలు చచ్చిపోయేదాకా చివరి శ్వాస వరకు ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. చెప్పాలి గట్టిగా. అందుకే చెబుతున్నాను, దేవుని దాటిపోయినది నీ యొద్ద నుంచి, దేవుని దాటిపోయినది నీ బ్రతుకులో నుంచి. సో షిలోహులో సమాధాన స్థలమే, కానీ సమాధానం లేదు అక్కడ. దేవుడు పలకట్లేదు. ప్రజలు చేసే దుర్మార్గ కార్యాలను బట్టి, తిండిపోత ఆత్మను బట్టి, అక్కడ ఉన్నటువంటి పాపాన్ని బట్టి, అక్కడ వ్యభిచార ఆత్మను బట్టి దేవుని స్వరం మోగపోయింది. అక్కడ ఆయన మాట్లాడలేదు ఆయన. కొన్ని సంవత్సరాలు దేవుని మాట కరువు అయిపోయింది. కానీ హన్నా వెళ్ళి ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన వినగానే అందరూ ఏమన్నారు అప్పుడు దాకా? నువ్వు గొడ్రాలువి, నీకు పిల్లలు పుట్టారు, నువ్వు గొడ్రాలువి, నీవు ఇక బిడ్డను ఎత్తుకోలేవు, నీ గర్భం మూయబడింది, టైం అయిపోయింది అన్నారు. కానీ హన్నా వెళ్ళి తగ్గించుకుని దేవుని మందసం దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది. అప్పటి వరకు మాట్లాడని దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాను. అప్పటి వరకు దేవుని స్వరం మోగపోయింది, కానీ హన్నా ప్రార్థన దేవుని స్వరాన్ని పెకిలించింది, దేవుని మాట మరలా తీసుకొచ్చింది. దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ఆరంభిస్తే నీ కోసమైన దేవుడు దిగి రాబోతున్నాడు, నీ కోసమైన నీ ఇంటిని మార్చబోతున్నాడు ఆయన, నీ కోసమైన దేవుడు తన స్థితిని మార్చబోతూ ఉన్నాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక్కదాన్నే, అందరు నిద్రపోతున్నారు, అందరు టీవీ చూస్తున్నారు, అందరు ఇష్టానుసారం మాట్లాడుకుంటున్నారు, మా ఇంట్లో ఒక్కదాన్నే ప్రార్థన, మా చర్చిలో నేను ఒక్కదాన్నే ప్రార్థన, అయ్యో ఎవరు రారు, ఏమి దిగులు పడొద్దు. నీ ఒక్కదాని కోసం చరిత్రను మార్చబోతున్నాడు దేవుడు. నీ ఒక్కదాని కోసం అరణ్యాన్ని మార్చబోతున్నాడు దేవుడు. నీ ఒక్కడి కోసం బీడు భూములు మార్చబోతున్నాడు దేవుడు. నీ ఒక్కడి కోసం మహారణ్యాలు దేవుడు కస్తూరి పుష్పాలు పూసే స్థలాలుగా చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూర్చున్న ప్రజలందరూ పంక్తులుగా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో, వాళ్ళకి తెలియదు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో. నీకు కూడా తెలియదు నీ అవసరం తీర్చే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో. మీటింగ్ కోసం వ్యాన్ కావాలి, మీటింగ్ కోసం స్టేజ్ కావాలి, మీటింగ్ కోసం లైట్లు కావాలి, మీటింగ్ కోసం సౌండ్ సిస్టమ్ కావాలి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ప్రభువా నాకు తెలియదు, డబ్బులు ఎక్కడున్నా తెలియదు, నాకు ఎక్కడి నుంచి వస్తే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు నాకేంటి అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ ఆహారం వస్తుందో తెలియదు. కూర్చోండి అన్నారు, వాళ్ళు కూర్చున్నారు. ప్లేట్లు ముందు పెట్టుకోండి అన్నారు, పెట్టుకున్నారు. కానీ ఆహారం ఎక్కడి నుంచి వస్తే మాత్రం తెలియదు. నేను అదే చెబుతున్నా, నీకు కూడా తెలియదు నీకు ఎక్కడి నుంచి వస్తుందో. నీ అవసరం తీర్చేటువంటిది ఎక్కడి నుంచి వస్తే తెలియదు. నీ కుటుంబాన్ని కట్టేటువంటి దేవుని శక్తి ఎక్కడి నుంచి వస్తే నీకు తెలియదు. నీ కుటుంబం, నీ పిల్లలను ధైర్యపరిచేటువంటిది, నీ పిల్లల జ్ఞానులుగా చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తే నీకు తెలియదు. నీ ఇంటిని కట్టేటువంటి శిథిలావస్థలను, నీ కుటుంబాన్ని కట్టేటువంటి ఆ డబ్బులు, ఆ కృప,
ఎక్కడి నుంచి వస్తావు నీకు తెలియదు. కానీ తెలుసు ఒక్కటికే, యేసుకు మాత్రమే తెలుసు. ఆహారం పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఎక్కడి నుంచి వస్తున్నాయో గంపలు వస్తున్నాయి. తింటా ఉంటే వేస్తూ ఉన్నారు. వాళ్ళు తృప్తి పడి మరి వెళ్ళారు అక్కడి నుంచి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తారు. చాలీ దేవుడు ఇవ్వటం లేదు, కానీ తిన్న తర్వాత మిగిలిపోయేంతగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మిగిలిపోయేంతగా దేవుడు నీకు ఆశీర్వాదం పంపించబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హన్నాకు తన బిడ్డ ఎలా వస్తాడో తెలియదు. అబ్రహాము తన గర్భఫలం ఎలా వస్తుందో తెలియదు. తెలిసింది ఒక్కటే, నాకు తెలియదు నా మార్గం, నాకు తెలియదు నా అవసరం ఎలా తీర్చబడుతుందో, కానీ నేను ఎవరు చేయి పట్టుకున్నాను, ఎవరి మీద ఆధారపడ్డాను, ఎవరిని నమ్ముకున్నాను, ఎవరి వైపు తేరి చూస్తున్నాను, ఎవరి సన్నిధిలో కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తున్నాను, ఎవరి సముఖములో నా కన్నులెత్తి నా మూలుగును వినిపిస్తున్నాను, ఆయన చేయగలడని నాకు తెలుసు. నేను ఒకసారి ఫ్లైట్లో కూర్చున్నప్పుడు డాడీ మిత్రులందరూ కూర్చున్నాం. డాడీ బైబిల్ చదువుకుంటా ఉన్నారు. నేను అక్కడ బుక్ ఒకటి తీసినప్పుడు అక్కడ ఒక వర్డ్ ఉంది. అక్కడ ఏంటంటే, అడవి పువ్వులు చింతపడవు. అడవి పువ్వులకి ఏం కావాలి? నీరు కావాలి, మంచు కావాలి, ఎండ కావాలి, చల్లని గాలి కావాలి, మంచి వాతావరణం కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఆ పువ్వులు చింతపడవంట. ఎందుకు అంటే అవి సూర్యుని తట్టు చూస్తూ ఉంటే చాలంట, వాటికి కావాల్సిన సమస్తం అక్కడి నుంచే వస్తాయి. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తారు. ఆ ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ ఉంటాయి అంట, అంతే. ఆ సూర్యుడే వర్షాన్ని తెప్పిస్తాడు, ఆ సూర్యుడే మేఘాలు తెప్పిస్తాడు, ఆ సూర్యుడే ఋతువులు మారుస్తుంటాడు, ఆ సూర్యుడే కావలసినటువంటి సమకూరుస్తాడు. అలాగే నీతి సూర్యుడైన మన దేవుని వైపు మనం చూడగలిగితే, నీతి సూర్యుడైన క్రీస్తు వైపు మనం చూడగలిగితే, నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీ భార్యకి ఏం కావాలో, నీ చదువుకి ఏం కావాలో, నీ పరిస్థితులకి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో సమస్తము ఆయనకు తెలుసు. ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. శత్రువుల మధ్యలో ఎగతాళి చేయబడుతున్నావేమో, ఈ రోజున దేవుడు నీకు విందును ఆయత్తపరచబోతూ ఉన్నాడు. నీ బ్రతుకుని విందు కాలంగా చేయబోతున్నాడు దేవుడు. అద్భుతమైన కాలంగా మార్చబోతున్నాడు. నీ నామాన్ని జీవగ్రంథంలో లిఖించబోతున్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు విందు భోజనం, సమృద్ధి కలిగినటువంటి భోజనం, సంతృప్తి కలిగినటువంటి అవసరాలు తీర్చేటువంటి పరికరాలు దేవుడు పంపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. నీ చేతిలో ఉంది కొంచెమే, నీకున్న సమస్య చాలా పెద్దది. నీ సమస్య చాలా పెద్దదిగా ఉంది. ఎలా తీరబోతుంది అంటే, నీకున్న దానిని నీవు ఆయన చేతుల్లోకి వచ్చినప్పుడు నీ అవసరం ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. సమర్పించుకుందాం. ఈరోజు దేవుని సన్నిధిలో సమర్పించుకుందామా? అందరం అసలు లేచి నిలబడదాం. అందరం చెబుదామా, యెహోవా ఈరే. అందరం చెబుదాం, యెహోవా ఈరే. మా అవసరాలు తీర్చే దేవుడవు నీవయ్యా, మా యొక్క గృహాలను కట్టే దేవుడవు నీవయ్యా, మా బ్రతుకులు కట్టే దేవుడవు నీవయ్యా, మా కొరకు దాహము కొంటున్న దేవుడవు నీవయ్యా, నీ ఎదుట ములుగుతున్న ప్రజలను తండ్రి సంతోష గానంతో పంపించే దేవా. ఎంతమంది ప్రజలు నాయన నీ ముందు ములుగుతూ కూర్చున్నారు తండ్రి, కన్నీటితో కూర్చున్నారు నాయన, దుఃఖముతో కూర్చున్నారు తండ్రి. ఒక్కసారి మీరు నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. చూస్తున్న దేవుడవు నీవు నాయన. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. ఎన్ని కొదువలతో నీవున్నా సరే, ఎన్ని కొరతలతో నీవున్నా సరే, ఈ రాత్రి నేను విడిపించబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి నీకు సప్లై చేయబోతున్నాడు దేవుడు. అడుగుదాం ఈ రోజు, యేసయ్యా నువ్వు సప్లై చేసే దేవుడవు నీవు నాయన. విప్లవాత్మకంగా నన్ను మార్చే దేవుడవు నీవయ్యా, విప్లవాత్మక మార్చే దేవుడవు నీవయ్యా, యేసయ్యా. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807